మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపురేఖలు మార్చేశారు అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల పాదాలు కడుగుతా అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయారన్నారు డీకే అరుణ. డెండి ప్రాజెక్టుకు నీళ్లు తరలించే ప్రతిపాదన సరికాదన్నారు. మళ్లీ పొరపాటు చేయొద్దని సీఎం రేవంత్ను కోరుతున్నా అంటున్నారు అరుణ. ఈ ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప కేవలం డైలాగులతోనే పాలమూరు జిల్లా ప్రజలను తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుందనే తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ అయితే ప్రాజెక్టులు నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, కోయిసాగర్ కావచ్చు, ఆర్డీఎస్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆ పార్టీ చిత్తశుద్ధి చూపించలేదు. ఆ ముఖ్యమంత్రి గారు ఆనాడు, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు దాని మీద దృష్టి సారించలేదు. కేవలం మాటలతోనే కాలం గట్టేసింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసింది. జూరాల అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చింది. ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు, కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకున్నారు తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది.